విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కు ప్రకటించిన రిటైర్మెంట్ నిర్ణయం అభిమానులను షాక్కు గురిచేసింది. టెస్ట్ క్రికెట్లో అత్యంత ప్రభావశీలమైన కెప్టెన్లలో ఒకరైన కోహ్లీ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక కారణాలను తాజాగా భారత మాజీ కోచ్ రవిశాస్త్రి వివరించడం మరింత ఆసక్తిగా మారింది. కోహ్లీ ఈ నిర్ణయాన్ని ప్రకటించే వారం ముందు తనతో వ్యక్తిగతంగా మాట్లాడాడని శాస్త్రి గుర్తు చేశారు. విరాట్ మనస్ఫూర్తిగా ఈ నిర్ణయం తీసుకున్నాడని చెప్పారు. విరాట్ క్రికెట్కు తన జీవితాన్ని అంకితం చేసిన ఆటగాడని, మానసిక స్థితి ఒక దశకు వచ్చేసరికి ఆటను కొనసాగించడం కష్టం అవుతుందని శాస్త్రి వివరించారు. కోహ్లీ రిటైర్మెంట్ వెనుక బీసీసీఐ ఒత్తిడి ఉందన్న వార్తలను పూర్తిగా ఖండించిన శాస్త్రి ఇది విరాట్ స్వేచ్ఛా నిర్ణయమని తేల్చి చెప్పారు. శారీరకంగా ఫిట్గా ఉన్నప్పటికీ మానసిక ఒత్తిడిని నిరంతరం భరించడం చాలా కష్టమని, విరాట్ తన బాధ్యతలను పూర్తిగా నిష్ఠతో నిర్వర్తించిన ఆటగాడని కొనియాడారు. కెప్టెన్గా కోహ్లీ 68 టెస్టుల్లో 40 విజయాలు సాధించి భారత టెస్ట్ చరిత్రలో అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. బ్యాట్స్మెన్గా 9,230 పరుగులు, 30 టెస్టు సెంచరీలు అతని ప్రతిభకు నిదర్శనంగా నిలిచాయి. అతని ఆట తీరు కేవలం మైదానంలోనే కాదు, ఆటగాళ్లలో ఉత్తేజం నింపడంలోనూ ఎంతో గొప్పదని శాస్త్రి అభిప్రాయపడ్డారు. కోహ్లీ శాస్త్రి కాంబో భారత క్రికెట్కు చాలా చారిత్రక విజయాలను అందించింది. 2018లో ఆస్ట్రేలియాలో తొలి టెస్ట్ సిరీస్ విజయం, వెస్టిండీస్ శ్రీలంకలో సిరీస్లు గెలవడం అన్నీ ఈ నేతృత్వంలోనే సాధ్యమయ్యాయి. కోహ్లీ అన్నీ సాధించాడని, ఇక అతనికి మిగిలింది ఏమీ లేదని శాస్త్రి స్పష్టం చేశారు. టెస్ట్ క్రికెట్కు గుడ్ బై చెప్పినా వన్డేలు, ఐపీఎల్లో మాత్రం కోహ్లీ తన మ్యాజిక్ చూపిస్తూనే ఉంటాడని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం అభిమానులకు బాధ కలిగించినా కోహ్లీ నిర్ణయాన్ని గౌరవించాలని రవిశాస్త్రి ఫ్యాన్స్కు సూచించారు.